హాయ్ ఎవ్రీవన్. మనము ఆలోచించిందే మనకు దొరుకుతుంది, మనము ఊహించిందే మనకు జరుగుతుంది. చరిత్రలో ఎంతోమంది మేధావులు, విద్యావేత్తలు అండ్ మత ప్రబోధకులు, యోగులు ఎన్నో విషయాల్లో విభేదించారు. బట్ ఇదొక్క విషయంలో మాత్రమే ఏకీభావంతో ఉన్నారు. మార్కస్ అరలెస్ అనే రోమన్ చక్రవర్తి మన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అని అన్నాడు. అండ్ బెంజమిన్ డిస్రేలి ఒక వ్యక్తి నిష్కలకంగా ఏదైనా కోరుకుంటే అది జరగకుండా ఆపడం అసాధ్యం అనేసి చెప్పడం జరిగింది. అండ్ ఒక వ్యక్తి రోజంతా ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అదే విధంగా తయారవుతాడు అనేసి రోల్ వాల్డో ఎమర్సన్ చెప్పారు. అండ్ విలియం జేమ్స్ ఒక వ్యక్తి తన ప్రవర్తనతో అంటే తన యాటిట్యూడ్తో తన ఫ్యూచర్నే, తన భవిష్యత్తు మొత్తాన్ని కూడా మార్చుకోగలడు అనేసి చెప్పాడు. నువ్వు ఎటువంటి సందేహం, అయోమయం లేకుండా ఒక్కటే లక్ష్యంతో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు ధనవంతుడివి కావాలి అంటే ధనవంతుడివి అవుతావు. అండ్ విద్యావంతుడివి కావాలి అంటే విద్యావంతుడివి అవుతావు. నమ్మితే ఏదైనా సాధ్యమే అనేసి మన ఇతిహాసాలు, పురాణాలు, మత గ్రంథాలు సైతం ఇదే విషయాన్ని ప్రవచించాయి. సో నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ రిజల్ట్సే వస్తూ ఉంటాయి. గెలుపుకు సూత్రం ఒక్క మాటలో చెప్పాలి అంటే నమ్ము అండ్ గెలువు.